వ్యవస్థ గతంలో బాగుంటే కానీ ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ నారాయణగూడ చౌరస్తాలో ఎమ్మెల్సీ బల్మురు వెంకట్ బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ మేరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ చౌరస్తాలో నిరసన తెలిపారు. బీజేపీ నాయకులు వెంటనే రాహుల్ గాంధీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని బల్మురి వెంకట్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేసిన వారి మీద అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేయాలన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని బీజేపీ నాయకులు భయపడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఇకపైన ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడం మానుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ గారి పైన వారి రకంగా విషయం చిమ్ముతుర్రో ఆ మాటలకు ఏదైతే సంబంధించి వారికి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికన్నా ఏదైతే రాహుల్ గాంధీ గారికి ప్రజల్లో నుంచి ఆదరణ తట్టుకోలేక జీర్ణించుకోలేక రేపొద్దున ఏదైతే భారతదేశానికి వారు ఆదర్శంగా రేపు కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి అధికార పక్షంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడకుండా ప్రతిపక్ష పార్టీ నాయకుల గురించి అవహేళనగా ఏదైతే ఇందిరాగాంధీ గారికి పట్టిన కథే రాహుల్ గాంధీ గారికి పడుతుందని చెప్పి మాట్లాడుతుందంటే వారి విజ్ఞతని వారు కోల్పోయి మాట్లాడుతున్నారని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికన్నా బీజేపీ పార్టీకి అదేవిధంగా ఏదైతే ఢిల్లీకి సంబంధించిన ఆ మాజీ శాసనసభ్యుని కానీ శివసేనకు సంబంధించిన ఎమ్మెల్యే కానీ వీళ్ళందరికీ హెచ్చరిస్తున్నాము. రాహుల్ గాంధీ గారి పైన చేసిన వ్యాఖ్యలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. దానితో పాటు పోలీస్ శాఖ కూడా ఆ వ్యాఖ్యల్ని ఏదైతే సంబంధించి అటెంప్ట్ మర్డర్ కేసు కింద రణవీర్ సింగ్ దానికి సంబంధించి ఢిల్లీ మాజీ శాసనసభ్యుని పైన కూడా